years of excellence. Sun International Institute of Tourism and Management. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమేడియన్గా కొనసాగే ఏదొస్తే అదన్నా. నువ్వు రేపిస్ట్ అన్నావు, నువ్వు చెప్పింది చేయడానికి రెడీగా ఉంటాను. సాడిస్ట్ అన్నావు, చెప్పింది చేయడానికి రెడీగా ఉంటాను. నువ్వు ముఖ్యమైన పాత్రనే చేస్తావు, విలన్ అని ఏది వస్తే చేసుకుంటూ వెళ్తా. ఓకే, అంటే విలన్గా చేయటం ఇంట్రెస్ట్ అన్నా? ఇంట్రెస్ట్ అని కాదు, నువ్వు చెప్పాలన్నా. అది నన్ను విలన్గా ఒక పెద్ద సినిమాలో విలన్గా చేసే ఆఫర్ వచ్చిందన్న. నెగిటివ్ పూర్తి స్థాయి విలన్ ఎక్కడ సరిపోతాం అన్న మనం. అంటే ఆ క్యారెక్టరేషన్ అలా ఉంటే చెప్పలేం కదా, మిమ్మల్ని అనుకుని ఊహించుకున్న క్యారెక్టర్. అలాంటి ఐడియా నీతో పాటు నా డైరెక్టర్లు ఎవరికైనా వస్తే వాళ్ళు చేయితే చేస్తారు. ఏదైనా మిగతా కమెడియన్స్తో ఎలా ఉంటారా? మీ మధ్య పోటీ ఉంటుందా? ఒక హెల్తీ కాంపిటీషనా? ఎలా తరచుగా కలుసుకుంటుంటారా అందరూ? పోటీ ఏమి లేదన్న, అందరూ బిజీగా ఉన్నారు, అందరూ పని చేసుకుంటూ వెళ్తున్నారు, అందరూ బిజీగా హ్యాపీగా ఉంటాం. మాకు ఒక గ్రూప్ ఉంది, ఫ్లయింగ్ కలర్స్ అని. ఫ్లయింగ్ కలర్స్ శ్రీనివాస్ రెడ్డి, నేను, రాజేష్, వెనిల్ కిషోర్, సత్య, చిత్రం సీను, బలగం వేణు, తనంటూ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, అంతకుముందు కాబట్టి కదా, నవీన్, తాగుతు రమేష్, ఇలాగా. ఇదివరకు నెలకోసారి కలిసేవాళ్ళం, 1-2 సీజన్లో. ఇప్పుడు 2-3 నెలకోసారి కలుస్తున్నాం. అందరూ అలా అని కాదు, కొంచెం మరీ ఎక్కువ కలిసినా పండగ అనేది 365 రోజులు పండుగ ఉంటుంది. అకేషనల్లీ కలుస్తున్నాం సరదాగా. ఆ కబుర్లు ఈ కబుర్లు, సినిమా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది. అందులో మళ్ళీ గట్టిగా నవ్వించే వాళ్ళు ఉంటారు. ఓకే, మంచి ఫుడ్ పెట్టుకుంటాం. అంటే ఏదైనా లో టైంలో మీకు బాగా మోరల్గా సపోర్ట్ చేసి మీలో మోటివేషన్ కల్పించే వాళ్ళు ఎవరన్నా? అంటే ఈ కమెడియన్స్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా? లో చిన్నప్పుడే మా ఫాదర్ పోయినప్పుడే లో చూస్తానన్నా, ఇంకా అంతకుమించి లో ఏముంటుంది. లో ఇప్పుడు ఈ క్షణం మనకు పని ఆగిపోతే ఏం చేయాలని దాని మీద కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. సో లో ఏం లేదు, దాని మించిన లో ఏమి ఉండదని నా ఫీలింగ్. అంతే, ఎగ్జాక్ట్లీ. అంతకు మించిన లో అయితే ఉండదు. ఉంటుంది లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అది ఇదే పద్ధతి. ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా. ఈవినింగ్ 7 to 10 మ్యాక్సిమం టైం ఫ్రెండ్స్ తోటి గడుపుతాయి, ఎక్కడో చోట కూర్చుని ఆ కబుర్లో ఊరు వెళ్తుంటానా ఇప్పటికీ? రెగ్యులర్గా వెళ్తాను. మనకు అది నీకు ఇష్టమైన హాలిడే స్పాట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంతర్వేది. ఓకే, అంటే ఇన్నేళ్ళ కెరీర్లో ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా చాలా సంపాదించడం అంటే పేరు మళ్ళీ పేరు మంచి పేరు సంపాదించారు. అంటే ఇది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అన్న? లేదన్నా. ఏదన్నా అంటే నా ప్రొఫెషన్ తోటి, నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలంతే. మనం మంచిగా ప్రవర్తించాలి మనతోటి. అది ఎలాగో ఉంది 100%. ఇప్పటి వరకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అంటే చిన్న కంప్లైంట్లు వస్తుంటాయి కానీ ఇప్పటివరకు అయితే నేను వినలేదు. మరి అంటే మనుషులమే కదన్నా, చిన్నవి ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మన వల్ల హర్ట్ అయినా నేను ఆలోచించుకుని నాది తప్పలేదు అనుకుంటే నేను సారీ చెప్పను. నాది తప్పు అనుకుంటే వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాది పొరపాటు సారీ అంటే. అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైనా? చిన్న ఎదురవుతాయి, అవ్వకుండా లైఫ్ ఎలా ఉంటుందన్న. వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేసి, అంటే మన తప్పు అయితే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న జరుగుతుంటాయి కదా, మామూలు. అందరి లైఫ్లో ఉండేది అది, పర్టికులర్గా దాని పెద్ద మ్యాటరే ఉంది. ఓకే, ఆర్థికంగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ అన్న? అంటే ఇన్నేళ్ళ కెరీర్లో సాటిస్ఫైగా ఉన్నారా మీరు? మనిషికి డబ్బుల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న, ఎంత సంపాదించి ఎంత ఉండదు, ఏముండదు. అంటే మీరు అంటే కాన్ఫిడెంట్? నేను చాలా హ్యాపీ అన్న. ఇది లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. ఓకే, అంటే మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు? కార్ మీద తిరుగుతున్నా, బైక్ మీద తిరిగేవాడిని. ఇప్పటికి నాకు ఆ బైక్లు పిచ్చింది, ఊరు వెళ్ళినప్పుడు అది బైక్ల మీద తిరుగుతాను. ఫ్యామిలీకి టైం కేటాయిస్తారని మామూలుగా? దాని టైం దాని హాలిడేస్ ఆ ప్రయారిటీ ఫ్యామిలీ కోసమే కదా ఇదంతా చేసి. మనం నువ్వు అన్న డబ్బులు బోల్డ్ డబ్బులు సంపాదించి అది ఎవరికి ఇస్తావు అన్న? ఫ్యామిలీకే కదా. కొంత ఏదో చారిటీయో లేదంటే గుళ్ళకో ఏదో ఒకటి ఉంటుందేమో, నాకు కూడా ఉంటుంది కొంత, ఫ్యామిలీకే కదా. ఇంకేంటంటే అంటే కెరీర్లో ఇంకా ఇది సాధించాలి అని ఒక గోల్ కానీ, అంటే ఇది చెయ్యాలి పర్టికులర్. టు బీ ఫ్రాంక్ అన్న, నీకు నీ ఇంటర్వ్యూలో నన్ను గమనించి అన్ని స్ట్రైట్గానే చెప్తున్నాను. అవును, అంతే. టు బీ ఫ్రాంక్, ఇదేని గోల్ ఏం లేదు కానీ మంచి క్యారెక్టర్లు చేస్తే వెళ్ళాలి అనేది నాకు ముందున్న గోల్ అన్న. అంటే మామూలుగా మీకు ఖాళీ టైం అంటూ దొరుకుతుందా? ఖాళీ టైంలో బోల్డ్ ఏం దొరుకుతుంది అన్న? సినిమా అన్న, సినిమా, టీవీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. కొత్తగా వెళ్ళిపోయి ట్రావెలింగ్ కూడా నేను తక్కువే, కొంచెం మా ఊరు వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాను. ఓకే,
రీసెంట్గా అంటే మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారని అందరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అందరితో చేశారు. అగ్ర కథానాయకులు అంటారు, ఆ అగ్ర కథానాయకులు అందరితో చేశారు. చిరంజీవి గారితో మీరు వాల్తీరు వీరయ్య సినిమాలో చేశారు. వాల్తీరు వీరయ్యలో కాలర్ పట్టుకునే ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ అవ్వలేదన్నా మీరు కాలర్ అది పట్టుకొని వాల్తీరు వీరయ్య ఆ సీను మీరు వాల్తీరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ జరిగింది వరంగల్ హన్మకొండ. అక్కడ చెప్పాను నేను ఫస్ట్ రోజు ఆయనతో షూట్ అన్నా. మన ఆరాధన చిరంజీవి గారు అలా వచ్చి ఆయన కళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు నన్ను ఇచ్చేస్తా ఉన్నాయి. కాలర్ ఇలా పట్టుకుని ఇలా చెప్పరా అంటే ఆ కళ్ళు ఇక్కడ ఉన్నాయన్న లిటరల్లీ రావట్లా వాయిస్. ఆయన అబ్జర్వ్ చేశారు, అది అబ్జర్వ్ చేసి ఆ కాలర్ మళ్ళీ సర్ది ఇది కొంచెం ఇది అయింది కదా, ఓకే మళ్ళీ అంటే నాకు అప్పుడు గమనించి ఊరికే మహానుభావులు అయిపోరు. అక్కడ ఆడు కొత్తోడు నాతో చేయటానికి కొత్త సెన్స్ ఆయనతో తడబడుతున్నాడు అని చెప్పి ఆయన కవర్ చేసిన విధానం చూడండి. అది ఆ డైలాగ్ ఎలా ఫినిష్ అయిందో తెలియదన్నా. ఏమో అన్నా నీ ప్లేస్లో మా సార్ వెళ్ళాడు అని ఏదో అనాలి 2 లైన్లు, 2 టెక్కు 3 టెక్కు ఫినిష్ చేశా. బట్ ఓకే విశ్వంబర్లో ఎక్కువ రోజులు పనిచేసి అవకాశం వచ్చింది చిరంజీవి గారితో. ఎలా ఉంటారా చిరంజీవి గారు? సూపర్. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు గమనించి అంటే అన్ని క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది లేదండి. ఈ క్వశ్చన్కి అసలు ఆ యాంగిల్ ఎవడన్నా అలా ఎంతడన్నా ఆయనతో స్పెండ్ చేసి టైం ఆ పెద్దోళ్ళు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు నాగేశ్వర వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు మనకి ఎంతసేపు ఇలాగే ఉంటాం. మనం చూస్తా పెరిగాం కదా, సో వాళ్ళతోటి మనకు అవకాశం రావడం అదృష్టం కింద భావిస్తాం. మళ్ళీ అందులో అన్ని బెస్ట్ క్వాలిటీలే ఉంటాయి అందరిలోని. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు. బాలయ్య బాబుతోటి ఊకొడతారు ఉలికి పడతారో చేసా, ఎక్కువ కాంబినేషన్ లేదు. ఓకే నెక్స్ట్ ఏదైనా సినిమాలో చెయ్యాలి. నాగ్ సార్ తోటి రాజుగారి గారి 2 చేసాం ఎక్కువ. తర్వాత ఆయన బంగారాజు ఇలాంటివి చేసాం. కానీ వెంకీ సార్ తోటి సీతమ్మ వాకిట్లో ఎక్కువ ఈ మధ్యన పడలా మళ్ళీ నెక్స్ట్. ఓకే అంటే ఇప్పుడు మామూలుగా సెట్లో చాలామంది ఏంటంటే పెద్ద హీరోలు కొంచెం సీరియస్గా ఉంటారు, అసలు మాట్లాడరు ఎవరితో అని ఇలా బయట అనుకుంటుంటారు జనాలు. నాకు తెలిసి ఎవరు ఉండరేమో అలాగా. కానీ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రియాలిటీ ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు అన్న. బోర్ కొడుతుంది అన్న సీరియస్గా ఉంటే 100% బోర్ కొడుతుంది. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కమెడియన్స్కి సరదా రెండే కూర్చోబెట్టుకుని మాడుతుంటారు. మాకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక లెంగ్త్ దాటి జోక్ వేసినా కూడా కమెడియన్స్ని కన్సిడర్ చేస్తారు. అలా ఏం కానీ మా లిమిట్స్లో మేము ఉంటాం. కానీ బట్ ఎవరైతే ఇది చెప్పారో ఆ అభిప్రాయం కరెక్ట్ కదా అని కొంతమంది నాకు తెలిసి 100% ఎవరు ఉండరు. ఎప్పుడైనా అన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏదో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో. అప్పుడు ఎప్పుడైనా ఒక గంట చాలా సరదాగా ఉంటారు అందరూ. అన్న ఎవరైనా ఇప్పుడు నువ్వైనా నేను మన మనుషులం కదన్నా, మనం సీరియస్గా ఉంటే ప్రయత్నిస్తాం జీవితంలో. సరదాగా ఉండి సరదాగా పని చేసి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేసేది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ బాధలు పంచుకుంటారు. బట్ బాధలు కోరుకుంటామా సంతోషాన్ని కోరుకుంటామా మనం? ఇంకేమైనా రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ? రామ్ చరణ్ గారితో శర్మతో నేను ఒక సినిమా చేశాను నాయక్ అని, అది కూడా 2 రోజులు అప్పుడే వెయిటింగ్. ఇంకో సినిమా అల్లు అర్జున్తో చేశారు. బన్నీర్తో చేయలేదు ఇప్పుడు దాకా. వెయిటింగ్ బన్నీ గారితో కూడా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రభస చేశారు. రభస, రామయ్య వస్తావా, జైలవకుశ. ఆయన ఎలా ఉంటారు సెట్లో వీళ్ళంతా? సూపర్. ఓకే అంటే నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ప్రభాస్, నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్. చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్. కాకపోతే ప్రభాస్తోని వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్లా తర్వాత చేయలే కదా? కుదరలే మరి. వస్తాయన్న ప్రయాణం. ఓకే వెయిట్ చేయటమే మనం. ఈ రాజాసాబ్ టీజర్ చూసారన్నా? ఎలా అనిపించింది? పగిలిపోయింది కదన్నా. నేను మారుతి గారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న, లేదు సార్ అన్న. అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే మారుతి గారు టీమ్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది మారుతి గారు మారుతిస్ కింగ్డమ్ అని. అందులో ఎస్కేఎన్, మారుతి గారు, వీళ్ళందరూ, మన డైరెక్టర్ రాజేష్ గారు, సాయి రాజేష్ గారు, ఇంకా చాలామంది ఉంటాం, ప్రభాస్ సీన్ అందరం. సో ఆ గ్రూప్ అందరికీ మారుతి గారు ఇన్వైట్ చేశారు. మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు. సరే ఐమాక్స్ రాజాసాబ్ అంటే ప్యాన్ ఇండియా సినిమా వెళ్ళాం. కర్టెన్ రైజర్లా చేశారు, అది బాగుంది. తేజ్ రాజరిపోయింది. అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా
తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వాళ్ళకి వీళ్ళకి వేవులెంత కలిస్తే సినిమాలు కూడా రికమెండ్ చేస్తారంట, అది నిజమేనా? మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుంది అలా. అలా కదన్నా, ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్, సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా, నీకు రేపొద్దున్న కాలేజ్ సీన్లు అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధు గారు బాగుంటారండి అని చెప్తాం. రికమెండేషన్ కాదు, రెఫరెన్స్, అదొక రిఫరెన్స్, ఇన్ఫర్మేషన్ అది అంతే. ఓకే. ఇంకేంటన్నా, ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా? కొంచెం ఏజ్ పెరిగి కొలిది బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్నా, కొంచెం తిండి తగ్గించాలని ఉంది. అది అవట్లే గత 2 సంవత్సరాల నుంచి. ఓకే. ఒకవేళ బాగా కడుపు కొట్టుకుని 10 రోజులు చేసినా, ఎప్పుడైనా వెక్సేవ్ బిర్యానీ తిన్నామంటే 10 రోజుల డైట్ ఒక రోజుతో కవర్ అవుతుంది. ఓకే. మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంటుంది కదా ఏజ్ పెరిగి. సో అదొకటి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నా, ట్రై చేస్తాను. ఓకే. ఓకే. పెద్ద గ్లిమ్స్ చూసారన్నా రామ్ చరణ్ గారు అన్న, ఎక్స్ట్రాడినరీ అన్న. ఇంకా అంటే ఇదేదో మీరు తరుణాదర్శన అడిగినట్టు నేను చెప్పలేను, కానీ పెద్ద గ్లిమ్స్ ఎవరికి నచ్చదన్నా, అదిరిపోయిందన్నా, మామూలుగా లేదు. చేసుకుంటున్నాం అంతే ఆనందం అంతే. నన్ను స్పెషల్గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం పగిలిపోయింది. AK-47 పెట్టి మొత్తం జల్లెడి కింద కాల్ చేసినాడు, అంత రేంజ్లో. ఓకే. భలే ఉంది. అంటే మన కమెడియన్స్లో వేణు బలగం సినిమా చేశాడు, ధనరాజ్ డైరెక్షన్ చేశాడు, వెన్నెల కిషోర్ అన్న కూడా చేసినట్టు ఒక సినిమా. అంటే మీలో ఆ ఆలోచన లేదన్నా? లేదు, నాకు రాదన్న, అసలు సమస్య లేదా? నాకు రాదు పని. అంటే ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటం ఏమైనా వేరే, అంటే చాలామందికి ప్రవీణ్లో తెలియని కొత్త కోణం ఏమైనా ఉందా? లేదన్న, ఓన్లీ నటుడు. నాకు వచ్చిన పని, నాకు ఇష్టమైన పని, నాకు అవకాశాలు వచ్చినాయి, అది చేసుకుంటూ వెళ్తున్నా. నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. డైరెక్షన్ అనేది మాలో ఎవరు చేశారన్న? వేణు, శ్రీనివాస్ రెడ్డి, ధనరాజు, వెన్నెల కిషోర్. ఆ పని అయితే నాకు రాదన్న, నాకు ఆ పని రాదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు, అలా ఈరభైమంగ గారి చరిత్రలాగా నేను అది చెప్పలేను, కానీ ఓకే, నాకు రాదా పని. ఓకే. ఇంకేంటన్నా, అంతా బాగుందన్న. ఓకే. మీ పాడ్కాస్ట్ ద్వారా బకాసురా రెస్టారెంట్ అని ఒక మంచి ప్రయత్నం చేసాం. మంచి కామెడీ సినిమా ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. దయచేసి ప్రేక్షకులందరికీ, అంటే ఆ కథ విన్న తర్వాత డెఫినెట్గా ఏదో షూట్ షాట్ డెఫినెట్గా కొత్తగా ఉంది అనిపించింది. అంటే ఒక కొత్త టీజర్కి మంచి అప్లాజ్ వచ్చింది. సంథింగ్ అంటే చిన్న జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అన్న అది ఉంది, వాళ్ళకి కావాల్సిన థ్రిల్లింగ్ ఉంది, అది ఉంది. కొత్త టీజర్ చూసుకొని మంది హర్రర్ సినిమా అని అడిగారు. ఒక థ్రిల్లర్లా ఉంటుంది, ఒక హర్రర్లా ఉంటుంది, ఒక ఫ్యామిలీ స్టోరీలా ఉంటుంది, ఒక బ్యాచులర్ స్టోరీలా ఉంటుంది, టోటల్గా ఒక కామెడీ సినిమాలా ఉంటుంది. ఓకే. ఎండింగ్ విత్ గుడ్ ఎమోషన్. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ప్రవీణ్ అన్న హీరోగా స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అయినా అది లేదన్న, స్థిరపడిపోవడం ఉండదు, చేసుకుంటే వెళ్తాను అంతే. ఏదొస్తే క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది బ్లాక్ బస్టర్ అవటం, అది ఏదైనా అవటం అనేది ప్రేక్షకులకు భగవంతుడిదే. అది అది ఏమో ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను. ఓకే, రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి పాడ్కాస్ట్కి మీరు రావడానికి నిజంగా చాలా, అంటే పాడ్కాస్ట్ ఎలా ఉపయోగపడుతుందంటే అన్న, నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను అనుకుని నువ్వు పిలిచిన వెంటనే వచ్చా. కానీ ఇంతకాలం కొంచెం యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేయడానికి భయపడేవాడు నేను, ఈ తమ్నైల్స్ గురించి. అవును, తమ్నైల్స్ పెట్టేవాళ్ళకి, అంటే ఆ రకమైన మనుషులు ఇబ్బంది పెట్టే తమ్నైల్స్ పెట్టడం వల్ల మీరు ఎంత లాభపడుతున్నారో మాకు తెలియదు, కానీ మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ఓకే. సో అలా రాకుండా 100% చూసుకుందాం భవిష్యత్తులో. అదే అన్న, ఎవరిని అడిగినా నాకు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియోస్ చేసే జర్నలిస్టులు, మన సినిమా జర్నలిస్టులు ఫోన్ చేశారు, మనం తీయించేస్తాం మన దాంట్లో, మీరు పెట్టరు కదా అయ్యి, మీరు పెట్టినవారు, మీరు పెట్టిని కూడా తీయించేద్దాం అంటారు కదా, తీయించే లోపు మనం వచ్చి ఫోన్లు భరించలేకపోతున్నాం అన్న. ఎవడో ఫోన్ చేసి అడుగుతుంటాడు, అసలు ఏం జరిగిందో అర్థం కాదు. అంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోతుంటే ఇంకా అది ఎంత ఇబ్బంది అన్నది, పాపం అది లిటరలీ. అగ్రెసివ్ వెర్షన్లో కూడా చెప్పొచ్చు, కానీ అలా చెప్పట్లా, పాపం అది లిటరలీ. నేను ఇబ్బంది పెట్టి నేను సాధించేది ఏంటో అది ఒక్కటి తెలుసుకోవాలి వాళ్ళు, అంతే. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న. చాలా కొత్తగా అనిపించింది మీతో చేయటం.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.